ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ మహిమగల నామానికి వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈ శిలువ ధ్యానాలు నాయనా ఇదిగో ఇట్టి రీతిగా నాయనా విశ్వాసులతో కలిసి ప్రతి దినము కూడా నాయనా జరిగించటానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబమును దీవించుమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనమందరము కలిసి సిలువలో నాకై కార్చెను యేసు రక్తము ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, శక్తి బలము నీర్చును యేసు రక్తము, శక్తి బలము నీర్చును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, శక్తి బలము నీర్చును యేసు రక్తము, శక్తి బలము నీర్చును యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము,
రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 130వ సంకీర్తన ఉత్తర ప్రచుత్త రీతిగా చదువుకుందాం. 130వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి ఒగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. 8వ వచనం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మండల కాలములో 28వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనము నుండి 75వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచన ప్రారంభం. 69వ వచన ప్రారంభం. పేతురు వెలుపట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనాను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనాను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసు కూడా ఉండనని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పారు. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. వెంటనే కోడి కూశాను.
కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యము నాయనా చదువుచున్న విశ్వాసులను దీవించండి. వాక్య ధ్యానములో నీ సేవకుని మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమమే కదా? మీరందరూ కూడా ఆరోగ్యముతో, మీరందరూ సంతోషముతో ఉన్నారని ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మండల కాలములో 28వ ధ్యానకాల కూడికలో మనం ప్రవేశించి ఆరాధించటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణము బట్టి దేవునికి వందనాలు మనమందరము చెల్లిందాం. ఈవేళ మనకిచ్చినటువంటి అంశము పతనము అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా? కొద్ది దినాల క్రిందట పతనావస్థ అనే ఒక అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు వేరు. ఈవేళ మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము కూడా పతనమును గురించే డిఫరెంట్ వేలో మనం ఈ వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. మానవ జీవితంలో పతనము అనే మాట అది చాలా భయంకరమైనటువంటి మాట. పతనము అనగానే ఏదో మనకు తెలియనటువంటి కీడు మనస్సు శంకిస్తూ ఉంటారు. మానవుని జీవితంలో పతనము అనేది ద గ్రేటెస్ట్ ఫాల్ డౌన్ అని తప్పనిసరిగా చెప్పాలి. కాబట్టి తెలిసి ఏ మానవుడైనా పతనమైపోతానికి ఇష్టపడతారా? ఎవ్వరూ కూడా ఇష్టపడరు. కానీ మానవుడు కానీ మరి ఏది కానీ పతనము అయిపోవటానికి తెలిసినవి కొన్ని, తెలియనటువంటివి కొన్ని కారణాలు మానవ జీవితంలో నిగూఢంగా ఉంటూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఈవేళ పతనము అనే మాట కొరకు కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు డిఫికల్ట్ అనే మాట, అన్ప్లెజెంట్ అనే మాట, ప్రాబ్లమేటిక్ అనే మాట, ట్రబుల్ అనే మాట ఇంగ్లీష్లో చెప్పబడుతూ ఉన్నాయి. అవస్థ అని, దురవస్థ అని, దుర్గతి అని, ఇబ్బంది అని, ఇక్కట్లు అని కొన్ని మాటలు పరిచయం చేస్తున్నాయి. ప్రియులారా, పతనాన్ని ప్రాముఖ్యంగా పరిచయం చేస్తున్నప్పుడు 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండములో మన తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా ఈ యొక్క సృష్టి అంతా శూన్యముగా ఉన్నప్పుడు ఆ శూన్యముగా ఉన్న దానిలో నుండి సమస్తమును కూడా ఆయన నోటి మాట చేత కలుగు చేశాను అని దైవవాక్యం రాయబడింది కదా. ఆయన చేసినటువంటి సృష్టి యావత్తు మంచిగా ఉన్నది అని ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మరి మంచిగా ఉన్నటువంటి సృష్టి పతనమైపోయింది అని తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పతనము అయిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, సృష్టి పతనమైపోతానికి మానవుడు కారణం. మానవుని యొక్క మనస్సు పొల్యూట్ అయిపోయింది, అపరిశుద్ధముగా తయారయ్యబడింది.
కలుషితం చేయబడింది. కాబట్టి కలుషితము చేయబడినటువంటి మొదటి ఆదాము మనస్సు ద్వారా తండ్రి అయిన యెహోవా దేవుడు చేసిన సృష్టి యావత్తు కలుషితము చేయబడింది. కాబట్టి అందమైన సృష్టి కలుషితమైంది. అందమైనటువంటి దేవుని యొక్క పిల్లలుగా ఉన్నటువంటి లేక మన పితరుడు అయినటువంటి మొదటి ఆదాము కూడా తన రూపము వికారముగా మార్చబడింది. ఇక కొద్ది మనం బయటికి వచ్చే ఆలోచన చేస్తే ఈ పతనం అనేది చరిత్రలో జరిగింది, లేఖనాలలో జరిగింది. ఈ పతనము అనేది కుటుంబాలలో జరిగింది, రాజ్యాలలో జరిగింది. ఎక్కడ జరిగినప్పటికీ కూడా పతనమే. పతనము అనగా ఒక విధంగా పడిపోవుట కాదు, కూలిపోవుట. కూలిపోయినటువంటి వేటిని కూడా తిరిగి రీబిల్డ్ చేయటానికి అవకాశం ఉండదు. పతనము అనగా ఇక పనికి రానిది, టోటలీ యూస్లెస్, ఎవరికి పనికిరాదు, దాన్ని ఏమి చేయలేం. అవును ప్రియులారా, ఒక పల్లె దగ్గర నుండి అనగా ఒక విలేజ్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తుంటున్నప్పుడు పతనము ప్రపంచ దేశాల వరకు కూడా పతనం అనేది కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా చరిత్రలో. ఆ పతనాలకు కారణం ఏమిటో తెలుసా? మానవుడు సృష్టికర్త మీద చేస్తున్నటువంటి దాడి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. దానికి ఇంకొక మాట జత చేస్తే తిరుగుబాటు. సృష్టికర్త మీద మానవుడు అనేక విధాలు దాడి చేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో సంవత్సరాల క్రిందట హిరోషిమా, నాగసాకి అనే పట్టణాలపై అణుబాంబు ప్రయోగించినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఆ హిరోషిమా, నాగసాకిలపై చేసినటువంటి బాంబు దాడిని బట్టి ఇంకా ఎంతోమంది క్షతగాత్రులుగా ఉండటమే కాదు, ఎన్నో రకాల భయంకరమైన వ్యాధుల చేత వారు పీడింపబడుచూ ఉన్నారు. ప్రస్తుత ప్రపంచము మనకు తెలిసినటువంటి మాట, ఈ ఎండల యొక్క వేడిమి యొక్క ఉగ్రతకు కారణం ఏమిటి అనేసి ఒక ఎల్కేజీ పిల్లోడిని ప్రశ్న వేస్తే ఓజోన్ పొర అని చెబుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పతనము అనగా దురవస్థ, దుస్థితికి కారణాలు ఎవరో అని చెప్పుకుంటానికి అవసరత లేదు, మనమే. పాపము విస్తరించటానికి కారణము మనమే. ఆది పితరుడు ఆదాము దగ్గర నుండి పాపము వచ్చింది అని చెప్పే మనము బైబిల్ను నమ్మి చదివి విశ్వసిస్తున్నటువంటి మనం ఎందుకు ఆ పాపపు తీవ్రత నుండి ప్రభు చెంతకు రావటానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం? చేయటం లేదని ఆలోచన చేస్తున్నావా? మానవ జీవితంలో ప్రతి నేరము ఎదుటివాడిపై నెట్టడానికి ప్రపంచం ప్రయత్నం చేస్తుంది తప్ప తనకు తాను తన దోషాన్ని సరిచేసుకునే పరిస్థితిలో కానరావటం లేదు ప్రియులారా. ఈ పతనము కొరకు కొన్ని మాటలు తెలిసినటువంటి రీతిలో మనం ధ్యానం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఒక పల్లె నుంచి ప్రపంచ దేశము వరకు దేవుడు చేసిన సృష్టి మొదలుకొని దేవుని ప్రతిరూపాలుగా ఉన్న మానవుని వరకు కూడా పతనమైపోవటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ కొద్ది కారణాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒకటి క్రోధము అనగా కోపము, రెండవది కలహము
మూడవది మత్సరము, నాలుగవది అసూయ, ఐదవది తిరుగుబాటు, ఆరవది ద్వేషము, ఏడవది అవిధేయత. ఇటువంటి స్వయంకృత అపరాధాలు మనమే చేసుకుని మనముగా మనల నుండి ప్రపంచ దేశాల వరకు కూడా పతనం చేయటానికి కారకులమైపోతున్నామని ఈ మాటల ద్వారా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. విక్టర్ అనే ఒక భక్తుడు తాను అంటాడు, ఎందుకు నీవు అలాగూ చేస్తున్నావు, అలా చేయకూడదు అని. ఒకవేళ ఏదైనా ఎవరైనా నిన్ను సరిచేయాలని అనుకుంటే ఆ వ్యక్తి అంటాడట తన మాట, తన ఉద్దేశ్యాలు నా ఇష్టం అని తన ఇష్టానుసారముగా ప్రవర్తించే మనిషి కరువుకి, కష్టానికి, నాశనానికి పరుగెత్తుతున్నాడు అని చెబుతున్నాడు ఆ భక్తుడు. ఇక్కడ నేను మానవుని యొక్క పతనానికి కారణాల్లో కొన్ని కారణాలు నేను చెప్పినప్పుడు వాటిలో అసూయ అని, ద్వేషం అని ఉంది. వాటి కొరకు పెట్రోనియస్ అని ఆయన అంటాడు. రాబొందటండి అది ఏం చేస్తుందంటే, అది మనిషి చనిపోయిన కళేబారాన్ని, అంటే ఈ బాడీని అది తినివేస్తూ ఉంటుంది. కానీ అసూయ అనేది ఉంది చూసారా, ఈ అసూయ అనేది ఏం చేస్తుందంటే బ్రతికి ఉంటుండగానే జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ రాబొందు చనిపోయిన మనిషి కళేబారన తింటే, అసూయ బ్రతికి ఉన్నటువంటి మానవుని కళేబారము అనగా దేహము లేక శరీరాన్ని, గుండెను, కాలేయాన్ని, నరాలను మొత్తాన్ని అది భక్షించే ఒక క్రూర పక్షి వంటిది అంటాడు పెట్రోనియస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట, వీటిల్లో ఒక్కొక్క మాట కొరకే మనం వివరించటానికి సమయం. ఈ మానవుని యొక్క పతనానికి కారణము గర్వము అని కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి గర్వము అది నాశనం చేస్తుంది, నాశనానికి ముందు నడుస్తూ ఉంటుంది. ఆ గర్వము ఎటువంటిదో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక దినాన్న ఒక సింహం గారు ఒక కుందేలుని ఆర్డర్ చేసిందంట. ఇదిగో 7 o'clockకి ఇక్కడ కాన్ఫరెన్స్ ఉంది, 7 AM మార్నింగే నీవు ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడ టిఫిన్ ఉంటుంది అని చెప్పిందట. ఆవిడ లేటుగా తన యొక్క పనులు చూసుకుని, ఎందుకంటే చెప్పిన వెంటనే రావటం అనేది అది అందరికీ ఇష్టం ఉండదు. కాబట్టి అది చాలా సొంత పనులు చూసుకొని పెత్తనాలు చేస్తూ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ద మీటింగ్ విల్ బి క్లోజ్డ్ అయిపోయినటువంటి సమయానికి వస్తే సింహము గారికట కళ్ళు ఎర్రబడిపోతూ ఉంటున్నాయి, గర్జించేస్తూ ఉంది. వాట్ ఈస్ ద లెట్ అని అడుగుతుంటున్నప్పుడు, ఏముంది మహారాజా, నేను 5 గంటలకే బయలుదేరాను, 7 గంటలకు మీటింగ్కి వచ్చి మీ దగ్గర నేను ఉండాలని. దానిలో సింహం నన్ను అటకాయించింది, నేనే మృగరాజుని, నువ్వెక్కడికి వెళతావు, నేను ఉంటాడగా అని అడ్డగిస్తే ఏదో విధంగా తప్పుకుని వచ్చాను అందట. దీనికి కోపం అధికమైపోయింది. ఎక్కడా చూపెట్టు అనేటప్పటికి కుందేలు చెంగున పరిగెట్టుకు వెళ్ళి ఒక నూతి గొట్టు మీద ఎక్కింది, పైన గోడ మీద. ఏది అని అడుగుతుంటే సింహాన్ని అంటుందంట, మహారాజా నీవు కూడా పైకి రా, ఈ నూతి మీద ఉన్నటువంటి ఆ పైన ఆ గోడ ఎక్కు, చూడండి లోపల మీ కొరకే దాక్కుందనేటప్పటికీ అది నూతిలోనికి చూసినప్పుడు ఎవరు కనిపిస్తారో చెప్పండి మీరు? ఎగ్జాక్ట్లీ మీరు చెబుతున్నది. ఆ నీటిలో సింహము ప్రతిరూపం కనిపిస్తుంది. చూచేటప్పటికి కోపం కట్టలు దించుకుంది. బీపీ ఆపరేటర్స్ పెట్టుంటే పగిలిపోయి ఉండేదేమో. అటువంటి కోపం చేత మారు ఆలోచించకుండా దాని మీద దాడి చేయటానికి పైనుండి ఒకే ఒక దూకి నీటిలో పడి చనిపోయిందట. అర్థమయ్యి ఉంటుంది కదా. అసూయ ద్వేషాలు మానవుని ఎలా భక్షిస్తాయో మీకు అర్థమయ్యింది కదా. అందుకే నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే మాట. కలహాలు, కోపాలు, వీటి వలన
మనకు వచ్చే భయంకర పరిస్థితులు ఏంటి అని ఆలోచన చేస్తున్నాడు. విధ్వంసాలు. ఒక దేశం మీద ఒక దేశము దండెట్టడం, న్యూక్లియర్ బాంబ్స్ వేయటం, లేకుంటే ప్రస్తుత కోవిడ్-19 ఎక్స్పీరియన్స్ మనం జ్ఞాపకం చేసుకుంటే చైనా వంటి దేశాలు సుమారు 210 దేశాల మీదకు పైగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ కరోనా వంటి వైరస్ ప్రభావాలు. రాబోయే దినాలు ఇటువంటి యుద్ధాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విధ్వంసాలే. కలహాలకి కారణం విధ్వంసము. మానవుని యొక్క పురోగతి కాదు, అధోగతే, పతనాలే. మత్సరము కొరకు అంటాడు సామెతలు 14:30, మత్సరము ఎముకలకు కుళ్ళు తెస్తుందట. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడి అనే భక్తుడు ఈ అసూయ కొరకు కూడా ఒక మాట అంటాడు. ఒక దినమట ఒక గ్రద్ద దానికన్నా పైకెగిరే గ్రద్దతో అది ఏ విధంగా పోటీ పడలేకపోతున్నానని ఒక వేటగాడుతో అంటుందంట, ఆ గ్రద్దను నువ్వు చంపేస్తాను, కానీ నీ శరీరానికి ఉన్నటువంటి ఆ వెంట్రుకలలో ఈకలలో కొన్ని నాకు తీసిస్తే వాటితో నేను చంపేస్తాను. అది తీస్తుందే వేస్తున్నాడు, అది ఎగరటం లేదు, సరిపోతాం లేదు అంటున్నాడు. ఈయన అది తీసిస్తుంది, లాగిస్తుంది, అది ఇస్తున్నాడు. లాగి దానికి శరీరం రక్తసిక్తమై పడిపోతే ఆ గద్దను కూడా పట్టుకెళ్ళిపోయాడట. అసూయ ఎవరికి నష్టం అండి? ఎవరిలో అసూయ, ఎవరిలో మత్సరం ఉంటే వారికే కుళ్ళుగా, వారికే అరిష్టముగా, వారికే పతనంగా మారుతుంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నేను ముగిస్తూ ఉన్నాను సమయాన్ని బట్టి. అవిధేయత. రోమపత్రిక 5:19 అంటాడు, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అవిధేయత వలన వచ్చే దురవస్థ ఏమిటి అంటే ఒకే ఒక మాటలో మన సమయాన్ని, సందర్భాన్ని బట్టి పతనము చేయబడతాం. ప్రియులారా, ఎదుటి వ్యక్తి నిన్ను సరైన మార్గములో నిన్ను నడిపించకపోయినా నువ్వు పతనం అవుతావు. నీవు ఎదుటి వ్యక్తిని సరైన మార్గంలో నడిపించకపోయినా ఆ వ్యక్తి పతనం అవుతాడు. ఒక వ్యక్తి ద్వారా ఒక ప్రపంచానికే ముప్పు దాగి ఉంటుంది, పతనము సమీపంగా ఉంటుంది. కానీ ఆ పతనము నుండి తప్పించబడాలంటే సిలువ దారి అయిన యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేద్దాం. పతనము కాకుండా తప్పించబడటానికి ప్రభువుని ఆశ్రయిద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యము దీవించయ్యా. అయ్యా, ఇదిగో మా మానవ జీవితాల్లో నాయనా, ఇదిగో పతనము చేయటానికి అపవాది కాచుకుని ఉంటుంది, కానీ ఆ అపవాది సాతాను వాడి యొక్క బారిన పడకుండా తప్పించాడు. సిలువ యాత్రలో, సిలువ కేంద్రంగా మేము రక్షణలో కొనసాగటానికి రూపొచ్చాడు. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను దీవించాడు. స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని ఆశీర్వదించాడు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు అయ్యా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అని తను ప్రార్థన కోరుతున్నారు. అటువంటి వారిని కూడా నాయన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. కరోనా వైరస్ వంటి వాటిని నాయన దూరపరచమని ప్రార్థిస్తున్నా. అలాగే యాంజియోగ్రామ్ చేయించున్నటువంటి నాయన వారిని, నాయన ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ చేస్తున్నవారు, పెరాలసిస్తో ఉన్నటువంటి వారిని, నాయన హార్ట్ ట్రబుల్తో ఉన్నటువంటి వారిని తండ్రి, లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న వారిని, ఇటువంటి వారు అందరినీ స్వస్థపరచండి తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలో రీతేక కీడను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సిలువ యాత్రలో సాగిపోతున్న విశ్వాసాలను ప్రతి ఒక్కరికి తోడుగొడు సంరక్షించి కాపాడనుగాక. ఆమేన్. నీ మరణపు వేదన వృథా కాదు, నామది నీ వేదనలో మునిగే, క్షేమము కలిగెను హృదయములో.
సిలువలో పాపక్షమా